ఏదో ఇక ఒకటి 2 సార్లు 2 సార్లు 3 సార్లు అట్లా చదువుకుంటా ఉండేవాడిని. అట్లా 5వ తరగతి వచ్చేసరికి లెక్క అయితే మామూలుగా 10 సంవత్సరాలకి 5వ తరగతి చదవాలి. కానీ నేను ఎప్పుడు చదివానంటే 5వ తరగతి 13 సంవత్సరాలు చదివాను. అంటే ఏం చేశాను, నాకు చదువు అప్పక నేను ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటే ఆ చదువు అప్పక ఏంటంటే ఆ టీచర్లు కూడా ఏం చేసేవాళ్ళంటే ఆ 1వ తరగతి 2 సార్లు 2వ తరగతి 2 సార్లు అట్లా చదివిస్తూ ఉండేవాడు. ఎందుకంటే చదువు రాదుగా, చదువుకోవాలంటే వాళ్ళు కూడా అప్పుడు ఏదో వస్తే లేకపోతే లేదు, వాళ్ళు వస్తే వాటిని చెప్తూ ఉండేవాళ్ళం. అవి వచ్చినప్పుడు సరే వాటిలో 2లో చేస్తూ ఉండేవాళ్ళు. అట్లా 2 సంవత్సరాలకి 3 సంవత్సరాలకి అట్లా మారుస్తూ ఉండేవాళ్ళు. మార్చిన తర్వాత సరేనండి నేను సినిమాలు బాగా చూస్తూ ఉండేవాడు. చిరుకాడు అంటే 2వ తరగతి 3వ తరగతి కంటే బాగా సినిమాలు చూడడం అలవాటైంది. ఏం చేసేవాడంటే నేను లావుల సినిమాలు బాగా ఆడుతూ ఉండేది. ఇది మధ్యాహ్నం ఆట లేకపోతే సాయంత్రం అట్లా 3 గంటలు 4 గంటలు ఉండేవి. వాటికి ఏం చేసేవాడంటే నేను మధ్యాహ్నం దాకా ఏమో బయట ఉండేవాడిని, 1 గంట దాకా 1 గంట కాకుండా పోయి సినిమాల్లో ఉండేవాడు, సినిమాకి వెళ్తూ ఉండేవాడు. అండ్ మళ్ళీ డబ్బులు ఉండవు, మళ్ళీ చేతిలో డబ్బులు ఉండవు. ఎట్లా అంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉండే వాళ్ళ కూడా పడిపోయేవాడు. ఎందుకంటే చిన్నపిల్లలంటే అప్పుడు టికెట్ లేదుగా, 10 సంవత్సరాల దాకా టికెట్ ఉండేది కాదు. అలా టికెట్ లేకపోయేసరికి నేనేం చేసేవాడంటే ఒకళ్ళు పెద్దవాళ్ళు పట్టుకుని పెద్దవాళ్ళ చేత దాంట్లోకి సినిమాల్లోకి వెళ్ళి సినిమాలు చూస్తూ ఉండేవాడు. అలా అలవాటైపోయి అట్లా అలవాటైపోయి నేను అసలు చదువు అంటేనే ధ్యాస లేదు. ఇక మా నాన్న రోజు అంతా ఉండేవాడు. ఇది సినిమాలు వచ్చినప్పుడల్లా ఎవరో టీచర్ ఎవరో అయ్యా మీ అబ్బాయి సినిమాకి వెళ్తున్నాడు అయ్యా, మరి చదువుకోవట్లేదు రావట్లేదంటే మా నాన్న ఏం చేసేవాడిని తల్లివాడు. తల్లినా కూడా అవన్నీ భరించుకునేవాడిని. అప్పటికి ఏదో ఏడ్చేవాడిని. తర్వాత ఏం చేసేవాడిని, మళ్ళీ సినిమాలు బయలుదేరుతా ఉండేవాడిని, వెళ్ళిపోయేవాడిని. అట్లా కట్టెలమ్మి కూడా నేను సినిమాలు చూసానండి. కట్టెలమ్మి ఒక కట్టెలు కొంటా ఉండేది, రూపాయికి ఇంత మోపు. అవి ఏం చేసేవాళ్ళు, ముళ్ళు గుచ్చుకొని ఆ ముళ్ళతో ఎట్లా నరుక్కొని వెళ్ళి వాటిని అమ్మి సినిమాలు చూస్తూ ఉండేవాడిని. అంత ధ్యాసలో పడిపోయా సినిమాలంటే. ఎక్కువ శాతం నేను చిరంజీవి అంటే మహా పిచ్చండి అప్పుడు. అబ్బో చిరంజీవి సినిమా అంటే రోజు పోయేవాడిని, రోజు సినిమాల్లోనే ఉండేవాడిని. అట్లా ఉండేవాడిని. అట్లా ఉండి అదే చేస్తూ అదే ఉంటే ఏదో చదువుతున్నా కానీ కదా అంత ధ్యాసగా లేదు. సరేనండి మళ్ళీ ఇక అక్కడ 5వ తరగతి అయిపోయినాక 6వ తరగతికి ఎస్విఐ స్కూల్లో చేరాను. ఇక్కడ ఎస్విఐ స్కూల్లో 6వ తరగతికి చేర్చారు. సరేనండి ఇక్కడైనా క్రమంగా ఉన్నావా, ఇక్కడ కూడా క్రమంగా ఉంటున్నా. ఎప్పుడు పడితే అప్పుడు సినిమాకి వెళ్తాను. ఇక నాతో ఇంకా 2 మిత్రులు బయలుదేరారు, మా స్నేహితులు 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలా వెళ్దామంటే వెళ్ళిపోవడం, ఇక సినిమాలో పోయి కూర్చుంటా ఉండేవాడిని. ఇట్లా జరుగుతూ ఏదో కొద్దిగా చదువుతూ ఉండేవాడిని. నాకు లెక్కలంటే బాగా వచ్చండి. ఇక తర్వాత ఇంగ్లీష్ అంటే రాదు, హిందీ అంటే రాదు, ఇవన్నీ ఫూరే. ఇక తెలుగు ఒకటి, లెక్కలు ఒకటి అంటే బాగా చదువుతూ ఉండేవాడిని. సరేనని అట్లా ఉన్న తర్వాత ఒకరోజు ఏం జరిగిందంటే నేను ఇట్లానే సినిమాలకి అప్పుడప్పుడు పోతుంటే ఒకరోజు మా నాన్న వచ్చాడు, సినిమాకి వచ్చాడు. తాడిపాట సినిమాల్లోకి ఆ సినిమాలోకి వచ్చాడు. మేము చూడకుండా ఏం చేసామంటే మా నాన్న ముందున్నాడు, మేమేం చేసామంటే ఆయన చూడకుండా ఆయన వెనక బెంచ్లో కూర్చున్నా. వెనక బెంచ్లో చూస్తే సరేనండి ఇంటర్వ్యూ అయినాక చూస్తే మా నాన్న ఉన్నాడు. బామో ఏం చేయాలి అర్థం కాదు, పుస్తకాలని చేతుల్లో మరి తెల్లబట్టలు వేసుకొని ఉన్నాము, ఏం చేస్తావు చూస్తానేమోనని దాక్కుని బల్ల కింద బెంచీ కింద దాక్కునేవాడు. బెంచీ కింద దాక్కుని ఆయన వచ్చిందా ఆయన మళ్ళీ పోయిందాకా అట్లా దాక్కుంటా ఉండేవాడు. సరేనని తర్వాత ఏం జరిగిందంటే సినిమా అయిపోయింది. సినిమా అయిపోయేసరికి సరేనని వెనక బయటికి రావాలిగా. బయటికి వచ్చేటప్పుడు మా నాన్న చూసి సరేనండి అప్పుడైతే మా గర్వంగానే ఉన్నాడు. ఇంటికి పోయి నాకు పెట్టాడండి, మామూలు పట్ల నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావా సినిమాలు చూడటానికి వెళ్తున్నావా, నీకు చదవద్దు మానేసిమన్నాడు. ఇక ఏడ్చా, బాగా ఏడ్చా. నేను చదువుకుంటానని అప్పటి నుండి కొంచెం సినిమాలు తగ్గించినాక చదువుకోవడం ప్రారంభించాను. కొద్దిగా చదువుకోవడం అట్లా ప్రారంభించి అట్లా 10th దాకా చదివాను. 10thలో నేను ఇంగ్లీష్లో ఫూర్ కదా, ఇంగ్లీష్లో తప్పానండి. ఇంగ్లీష్లో తప్పినాక ఆ సంవత్సరం అంతా వేస్ట్ అయింది. ఆ సంవత్సరం అంతా ఉన్నాక తర్వాత ఇంగ్లీష్ రాసినాక తర్వాత పాస్ అయ్యాను. అట్లా గడిచిపోయింది ఆ 10th దాకా. ఆ 10th అయిపోయేసరికి నా జీవితం ఎంత అంటే అప్పటికి 18 సంవత్సరాలు. 10th అయిపోయేసరికి 18 సంవత్సరాలు అయింది. సరే ఆ సంవత్సరం అయిపోయేసరికి ఇక 19వ సంవత్సరంలో మా నాన్న ఏం చేసేటట్టు నేను నా మాట వింటలేదని నాకు పెళ్లి చేయాలనుకున్నాను. సరే నన్ను పెళ్లి చేద్దామని అనుకున్నాక మా మేనమామ గారు కూడా ఎప్పుడు పిల్లలిద్దామని ఆయన ఎదురు చూస్తున్నారు. ఇక వీళ్ళిద్దరూ కలుసుకొని ఏం చేస్తున్నారంటే వీటికి పెళ్లి చేయాలి
చేయాలి, లేకపోతే ఇటు మాట్లాడు. ఇటు పట్టి అటు వెళ్తున్నాడు, ఇటు పడితే సినిమాకి వెళ్తున్నాడు, ఇటు ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాడు. కాబట్టి వీటిని ఒక దారిలో పెట్టాలని నన్ను పెళ్లి చేయాలనుకున్నారండి. నేనైతే నాకు పెళ్లి చేసుకోలేదు, నేను పెళ్లి చేసుకోలేదు, చదువుకుంటానంటున్నా కానీ పెళ్ళి అంటే నాకు ఇష్టం లేదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే బలవంతం చేసినా కూడా సరే చేసేదే ఉందని ఇక లక్ష్మణ్ పెళ్లి చేసుకున్నాక అక్కడ నుండి కూడా నేను సినిమాలు మానలేదండి. ఎప్పుడు పడితే అప్పుడు ఖాళీ ఇచ్చినప్పుడల్లా సినిమాలకు వెళ్తూనే ఉండేవాడు. గుంటూరు ఎక్కువ వెళ్ళిపోయి అక్కడ నుండి పెళ్ళి అయిన గుంటూరు ఎక్కువ వెళ్ళిపోయి ఉదయం 10 గంటలకు వెళ్తే సాయంత్రం 10 గంటలకు వచ్చేవాడిని. ఏది సినిమాలు 3 సినిమాలు 4 సినిమాలు చూసుకొని అప్పుడు వచ్చేవాడు. అప్పుడు దాకా తృప్తి లేదు, ఒక సినిమా చూసి రావడానికి తృప్తి పడేవాడు కాదు. అలాంటి స్థితి అనుభవిస్తూ వచ్చా. అలాంటి స్థితిలో నుండి మా ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను వెదకి రక్షించాడండి. నేను పని చేస్తుంటే కొన్నిసార్లు నేను ప్రమాదశాత్తు సరిపోవాల్సిన వాడిని, నశించిపోయి సరిపోవాల్సిన వాడిని. అలాంటి స్థితిలో లక్ష్మక్క అప్పుడు ప్రార్థనాపూర్వకం బాగా ప్రార్థన చేసేది. ఆమె ప్రార్థన వల్ల నన్ను బ్రతికించాడు. కానీ నా ప్రార్థన లేదండి, అసలు నేను ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థనలో అసలు ప్రార్థన చేయాలంటేనే నాకు రాదు. అన్న బాప్తిసం ఇచ్చినప్పుడు కూడా ఆ రోజు ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాక ఆమె అంటాను కూడా నాకు రాదు మాట అన్నాడు ఆమె. అలాంటి స్థితిలో ఉన్నా, అలాంటి ప్రార్థన లేక నశించిపోయే స్థితిలో ఉన్నప్పుడు నా ప్రభువైన యేసుక్రీస్తు నన్ను రక్షించి ఈ స్థాయికి తీసుకొచ్చాడంటే ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లాలి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించునుగాక.